జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశం కోసం, ధర్మం కోసం ప్రతిరోజు కూడా నిజాయితీగా, నిర్భయంగా జాతీయవాద వార్తలు అందించేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ ద్వారా ఈరోజు అంతర్జాతీయ వేదిక పైన మారుమోగుతున్నటువంటి మరొక సంచలన విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తా. మనము కొన్ని దశాబ్దాలుగా ఏ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అయితే మనది అని, అది భారతదేశంలో భాగం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులంతా కూడా పూర్తిగా మారిపోతున్నాయి. నిన్న మొన్న కూడా మనం ఒక న్యూస్ చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజల నోట కూడా ఇవే మాటలన్నీ కూడా వినిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి తిరుగుబాటు అంతా కూడా మొదలైంది. ప్రస్తుతం పాకిస్తాన్లో పరిపాలన చెప్పాలంటే నరకప్రాయంగా మారిపోయింది. అక్కడ సామాన్య ప్రజలకు తినడానికి తిండి దొరకడంలే, నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ద్రవ్యోల్బణం ఏకంగా 11.1% పైగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా టర్కీ, అలాగే అర్జెంటీనా లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఇలాంటి దారుణమైన పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. మన భారతదేశంలో ద్రవ్యోల్బణం కేవలం చెప్పాలంటే 3.9%గానే చాలా అదుపులో ఉండాలి. కానీ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మాత్రం పూర్తిగా దేవాలా తీసే పరిస్థితి అయితే వచ్చేసింది. ఈ దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక అక్కడ జాయింట్ అవామీ యాక్షన్ లీగ్ లాంటి తిరుగుబాటు గ్రూపులన్నీ కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలన్నీ కూడా చేస్తున్నాయి. ఈ ర్యాలీలలో ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన అయితే జరిగింది. ఒక తిరుగుబాటుదారుడైనటువంటి ఒక నాయకుడు వందలాది మంది జనాలను చుట్టూ కూడా పోగేసుకొని మైక్ ఒకటి పట్టుకొని బహిరంగంగా మన దేశ సహాయాన్ని, అంటే మన భారతదేశ సహాయాన్ని అయితే అడిగినాడు. అంటే వీళ్లకు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వీళ్ళే ఈ గలీజ్ ముండా కొడుకులే ఏం చేశారు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ చేతికి తుపాకులు ఇస్తే అవి పట్టుకొని మన మీదకి దాడులు చేసేదానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేశారు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళంతా కూడా షెల్టర్లు ఇచ్చారు. ఇప్పుడు గతి లేక ఇప్పుడు మన దేశ సహాయాన్ని అడుగుతారు. చూడండి ఎట్లా కథ. ఆ అవతల పక్కన ఏది అంటే మన దేశంలో ఉండేటటువంటి పూంచు, రాజౌరి, డోడా ప్రాంతాల ప్రజలారా, మాకు ఇటువైపున రేషన్ కూడా దొరకడం లేదు, కనీసం రోగాలు వస్తే మందులు కూడా దొరకడం లేదు, మాకు మీ భారతదేశం సాయం కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తున్నారు. చెప్పినా కదా, అంతే జుట్టు అందకపోతే కాళ్ళనే, అదే వాటం. భారత్ మాకు సాయం చేయాలని, ఈ సరిహద్దు రేఖను అంతం చేయాలని, భారతదేశం మద్దతు మాకు కావాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఈరోజు బహిరంగంగా నినాదాలు చేస్తున్నారు. ఒకప్పుడు మన దేశం పైన ప్రతిరోజు కూడా విషం చిమ్మినటువంటి ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గడ్డపైనే ఇవాళ భారత సాయం కావాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతగా మారిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. చాలా మంది అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఈరోజు ఒక మాట చెప్తున్నారు. దశాబ్దాలుగా మన దేశాన్ని వేధిస్తున్నటువంటి ఈ సమస్యకు ముగింపు పలకడానికి, మన అఖండ భారత్ కళ సాకారం కావడానికి ప్రకృతే ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇదే సరైనటువంటి సమయం అని, భారతదేశం ఈ అవకాశాన్ని చక్కగా వాడుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే భావిస్తున్నారు. మన భూమి ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను మళ్ళీ మనం స్వాధీనం చేసుకునే సువర్ణ అవకాశం మనకైతే రాబోతుంది. ఒకవేళ భారత్ దీనిపైన గట్టిగా ముందడుగు వేస్తే రాబోయే రోజుల్లో అద్భుతమైన మార్పులు మన కళ్ళ ముందే జరగబోతున్నాయి. అయితే ఇక్కడ జాతీయవాదులుగా మనం అందరం కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలా. మనకు అక్కడ ఉన్న జనాల కంటే మన దేశ సార్వభౌమత్వం, మన భూమి చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దునే వాళ్ళకు సాయం చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఆకలితో ఉన్నది కాబట్టి ఏమైనా మాట్లాడతారు, కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి పట్టుకుంటారు. రేపు వాళ్ళు కడుపు నిండుతుంది, వాళ్ళ ఆకలి తీరుతుంది, వాళ్ళకి అన్ని కూడా అన్ని సమకూరుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళీ స్వతంత్ర కాశ్మీర్ కావాలని చెప్పేసి మళ్ళీ కొత్త రాగాలు తీస్తే అప్పుడు ఏం చేయాలా? మన భారత్ అయితే అస్సలు ఊరుకోకూడదు కూడా. కాశ్మీర్ అంటే భారతదేశంలో అంతర్భాగం, అంతేనా కాదా? ఇలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి ఈ సమయంలోనే తెర వెనుక భారత్ అలాగే పాకిస్తాన్ల మధ్యన ట్రాక్ టు డిప్లొమసీ, అంటే రహస్య చర్చలు నడుస్తున్నాయని కొన్ని మీడియా సంస్థలన్నీ కూడా పనికిమాలిన వార్తలన్నీ కూడా రాసినాయి. అదియా పెద్ద ఆయన చెప్పినట్టు, మోడీ గారు చెప్పినట్ట రక్తం నీళ్లు ఏడైనా కలిసి పారతాయా? ఛాన్సే లేదు. కానీ మనకందరికీ తెలుసు, మన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని జాతీయవాద ప్రభుత్వం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఎవరితో కూడా చెప్పాలంటే ఇటువంటి నీచులైన పాకిస్తానీలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రహస్య చర్చలు అయితే జరపదు. సరిగ్గా మనం అనుకున్నట్టుగానే మన దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అయినటువంటి రణధీర్ జైస్వాల్ గారు కూడా మీడియా ముందుకొచ్చి అఫీషియల్గా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన ఎలాంటి రహస్య చర్చలు జరగడం లేదు,
లేదని, ఇవన్నీ కూడా అవాస్తవాలని చెప్పేసి ఆయన అయితే తేల్చి చెప్పినారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్ మరోసారి అయితే స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ ఈరోజు అంతర్జాతీయ వేదికలపైన కొత్త నాటకాలన్నీ కూడా ఆడుతుంది. ఏది తోలుబొమ్మలు ఆడినట్టు. సింధు నది అనేది ముందుగా భారతదేశం గుండా ప్రవహించి ఆ తర్వాత పాకిస్తాన్ లేకపోతుంది. కాబట్టి భారత్ తమకు వచ్చేటటువంటి ఈ సింధు నది నీళ్లను ఆపేస్తుందని ప్రపంచ దేశాల ముందు పోయి దొంగెడుపులన్నీ కూడా ఏడుస్తుంది. ఐక్యరాజ్య సమితి దగ్గరకు పోయి భారతదేశం పైన అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావాలని చెప్పి చూస్తుంది. కానీ వాస్తవాలన్నీ కూడా వేరుగా ఉన్నాయి. 1960లో సింధు జలాల ఒప్పందం జరిగినప్పటి నుంచి పాకిస్తాను భారత్ పట్ల ఎప్పుడు కూడా సరిగ్గా ప్రవర్తించాల. అంటే ఏదో ఒక విధంగా భారతదేశం మీద దాడులు చేసి, అంటే ఉగ్రవాద దాడులు లేకపోతే ఏదో ఒకటి చేసి మన దేశంలో మానవహోమం సృష్టించి హిందూ జనాభాను తగ్గించేసి వాళ్ళ ప్రాబల్యం పెరిగేటట్టు చేసుకొని ఏదో అర్థమవుతుంది కదా, మన దేశాన్ని సర్వనాశనం చేసి మళ్ళా వాళ్ళ దేశంలో కలుపుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మన భారతదేశాన్ని ఉగ్రవాదంతో దెబ్బతీయాలని చెప్పి చూసింది. ఇవాళ వాళ్ళకు సరిగ్గా డ్యాములు కట్టుకోవడం కూడా చేతగాక నీళ్లను ఏ విధంగా వాడుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడిపోతా ఆ తప్పును మన దేశం పైన నెడతారు. పైగా ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి అంతర్జాతీయ వేదిక పైన మాట్లాడుతా తాము సింధులోయ నాగరికతకు సంబంధించిన వ్యక్తులమని, తమకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, కాబట్టి నీళ్ళు ఇవ్వడం భారత బాధ్యత అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగానండి. ఎప్పుడు కూడా తాము ఇస్లామిక్ దేశం అని చెప్పుకునేటటువంటి వీళ్ళు ఈ రోజు నీళ్ల కోసం సింధులోయ నాగరికత అంటూ భారతీయ మూలాలను వాడుకోవాలని చెప్పి చూడడం చెప్పాలంటే వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. అవునా కాదా? ఒక పక్కన పాకిస్తాన్ నీళ్ల కోసం ప్రపంచం ముందు నాటకాలు ఆడుతూ ఉంటే, మరో పక్కన భారతదేశం మాత్రం ఉగ్రవాదం పైన ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా తన ఉక్కుపాదాన్ని మరింత బలంగా వేసి తొక్కుతాంది. దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు ముప్పుగా మారినటువంటి మరో 23 మందిని భారత్ అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. 1967 నాటి యుఏపిఏ చట్టం కింద వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసింది. ఈ జాబితాలో 7 మంది భారతీయులుంటే 17 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. 7 మంది మన భారతీయులైనా కూడా వాళ్లే. అర్థమైందా? హోంమంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో దేశంలో ముప్పు తెచ్చేటటువంటి ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వాళ్ళ దృష్టిలో జాలి, దయ, కరుణ అనేది అసలు ఏమాత్రం కూడా ఉండదు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద లిస్ట్ తీస్తే అందులో ఎక్కువ శాతం పేర్లు ఈ పాకిస్తాన్కే చెందినవి ఉంటాయి. అయినా కూడా ఈ ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదం పైన కఠినమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుంది. చెప్పాలంటే పాకిస్తాన్ నాకుతుంది అది. కానీ భారత్ మాత్రం జపాన్, ఇజ్రాయిల్ లాంటి దేశాలతో కలిసి ఉగ్రవాదం పైన గ్లోబల్ లెవెల్లో గట్టి పోరాటం అయితే చేస్తానే ఉండాలి. ఇదే సమయంలో మన దేశంలో పుట్టి మన దేశంలోనే పెరిగి కాశ్మీర్ మనది కాదు అని చెప్పేసి మాట్లాడే కొంతమంది లుచ్చా ప్రొఫెసర్లు, అరుంధతి రాయ్ లాంటి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మన మధ్యనే ఉన్నారు. అంతేందుకు నిన్న మొన్న అరెస్ట్ అయ్యాడు కదా రావణ్ గాడు. ఓడి ఎంత మాట్లాడుతున్నాడు, ఈ ఉగ్రవాదులకే సపోర్ట్ చేసి మాట్లాడినాడు. మీరు కూడా చూసే ఉంటారు. కాశ్మీర్ భారతదేశానికి కాదు అని మాట్లాడే ఈ దేశద్రోహపు మాటలను వాడుకొని ఈరోజు ఈ ఉగ్రవాద దేశానికి సంబంధించినటువంటి పాకిస్తానీలు అంతర్జాతీయ వేదికలపైన తమ వాదనను వినిపించడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళకి ఐడియాలు ఇస్తున్నారు. ఇది నిజంగా మన దేశానికి జరుగుతున్నటువంటి ద్రోహం. మనకు లోపల ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా సరే దేశం విషయానికి వచ్చేసరికి, దేశ భద్రత విషయానికి వచ్చేసరికి మనమంతా కూడా ఒకటైపోవాలి. కాశ్మీర్ మంది, అది అఖండ భారత్లో భాగం. ధర్మం ప్రకారం ఈ రోజు కాకపోతే రేపైనా సరే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది మన చేతుల్లోకి రావడం ఖాయం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా చూస్తూ ఉంటే పాకిస్తాన్ లోపల అంతర్గత తిరుగుబాట్లు, అలాగే బెలూచిస్తాన్లో గొడవలు, ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ సాయం కోసం వస్తున్నటువంటి ఆర్తనాదాలు చూస్తూ ఉంటే ఆ దేశం ఏది ఈ పాకిస్తాన్ అనేది ముక్కలుగా అయిపోయేటటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఇంత పెద్ద గొడవలకు, నిరసనలకు అసలు కారణం అక్కడ రిటైర్డ్ ఆర్మీ అధికారులు కుటుంబాలకు ఇస్తున్నటువంటి ప్రత్యేక సౌకర్యాలు, అలాగే అడ్డగోలు రిజర్వేషన్లే కారణం. ఈ అనాలోచిత నిర్ణయాల వల్లనే అక్కడ సామాన్య ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి కొట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో జాతీయవాదులంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, మన భూమిని మనం వెనక్కి తెచ్చుకోవాలా, శత్రువులందరినీ కూడా నేలమట్టం చేయాలని చెప్పేసి. అంతేనా కదా మిత్రులారా? దేశానికి సంబంధించినటువంటి ఈ వాస్తవాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ న్యూస్ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఈ సమాచారాన్ని మీ తోటి జాతీయవాదులందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.